విశాఖపట్నం గాజువాక బీచ్ రోడ్ వద్ద బాంబే కాలనీ 65వ వార్డు కొండపైన శ్రీ వైకుంఠ వెంకటేశ్వరుని స్వామి ఆలయం నిర్మించి 4-5 సంవత్సరాలు అవుతుంది. గుడి ధర్మకర్త మంజుల 15 రోజుల ముందు ఒక శనివారం మధ్యాహ్నం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అన్నదాన సమయంలో ఎంఆర్ఓ సిబ్బంది వచ్చి నోటీసులు ఇవ్వకుండా ఆలయం గోడని కూల్చేశారు. ఎంఆర్ఓ ఫర్యాదు స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. మొన్న 65వ వార్డు బాంబే కాలనీలో జరిగిన ఘటనపై మనం ఎంఆర్ఓ గారిని కలవడం జరిగిందండి. ఆవిడని కూడా కొంచెం ప్రశ్నించాం. గుడిలో ఒక 20 మంది దాకా వచ్చి దురుసుగా ప్రవర్తించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది తప్పతాగి వచ్చి మరీను మేము అడిగిన సమాధానానికి ఆవిడ కరెక్ట్గా ఏది క్లారిటీగా సమాధానం అయితే ఇవ్వలేకపోయారు. మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయండి, దాని మీద మేము దాడి చేయించామని చెప్పారు. మరి అక్కడ చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి, అలాగే ఒక 2-3 చర్చిలు కూడా ఉన్నాయి. అవన్నీ గవర్నమెంట్ స్థలాలే. అంటే కేవలం మీకు దేవాలయాలే కనబడుతున్నాయా? ఈరోజు ఇక్కడే కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడ చూడండి హిందూ ధర్మ రక్షా సమితి అన్నది పోరాడుతున్నామండి. మేము హిందూ ధర్మంపై ఎంత కక్ష ఎందుకు మీకు? ఈ సనాతన ధర్మంపై చాలా కక్ష సాధింపు చర్యగా మేము తీసుకుంటున్నాం. అది చాలా హైందవ సంఘాలు ఆ రోజు వచ్చాయి, అందరూ కూడా విమర్శించారు. ఈరోజు కేవలం మేము కలెక్టర్ గారికి అందజేద్దామని వచ్చాం. ఇక్కడ దీనికి కానీ మాకు సమాధానం దొరకకపోతే త్వరలో కలెక్టరేట్ని ముట్టడిస్తాము, ఎంఆర్ఓ ఆఫీస్ని కూడా ముట్టడిస్తాము. అలాగే చాలా హైందవ సంఘాలు కూడా ఇక్కడికి వస్తాయంటే రావడానికి సంసిద్ధంగా ఉన్నాయి. మేము సభాముఖంగా ఏం చెప్తున్నామంటే అక్కడ జరిగిన దాడి కేవలం సనాతన ధర్మం పైనే, భక్తులపైనే, 10 మంది భక్తులపైన ఎఫ్ఐఆర్ మీరు పెట్టారు. అంటే భక్తులు దేవాలయానికి రావడం తప్ప అండి? వాళ్ళు చేసుకున్న పాపం అండి? అంటే ఇది కక్ష సాధింపుగా చూసుకోవాలా ఏంటి? ఏ విధంగా చూసుకోవాలి మీరే చెప్పండి. అయితే కలెక్టర్ గారు, మినిస్టర్ గారికి మేమైతే ఒక వినతి పత్రాన్ని ఇచ్చామండి. దీని మీద న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. కొంతమంది చెప్పడం ఏంటంటే ఇది రాజకీయంగా చాలామంది పెద్దలు ఉన్నారని మాకు చెప్పారు. సార్, ఇది దేవాలయానికి రాజకీయానికి సంబంధం ఏమైనా ఉందండి? మేడం, ఆ గోడ ఎందుకు పాల్గొట్టారంటే కంప్లైంట్స్ ఇచ్చారంట మేడం. ఆ గోడ అక్రమ కట్టడాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చారంటే కేవలం 2 అడుగుల గోడ కోసం అని కంప్లైంట్ ఎవరో ఇచ్చారటండి. అక్కడ చాలా చర్చిలు ఉన్నాయి. సో మేము అన్నీ ఎప్పుడు అడగలేదండి, ఎప్పుడు కూడా చాలా అక్రమ కట్టడాలు కూడా ఉన్నాయి. చాలా ఇల్లు కబ్జా చేసుకొని మరి కట్టారండి. ఇవాళ అడిగి ప్రశ్నించేవాళ్ళు లేడండి. హైందవ సంఘాలు అన్నీ కూడా ఏకమై దీన్ని మేము పోరాటం చేస్తామని ఖచ్చితంగా చేస్తామండి. మేము ఎంతవరకైనా వెళ్తామండి. రాష్ట్ర ప్రభుత్వం వరకు కూడా దృష్టికి తీసుకెళ్ళామండి. మన గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందించాం. అలాగే కేంద్ర ప్రభుత్వం అయిన మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి కూడా అందించాము. మేడం, ఇది ఎక్కడి నుంచి అయితే ఇది ఆగదండి. ఇది కేవలం మా ఆరంభం మాత్రమే. దయచేసి మీరు హిందూ సంఘాల మీద, హిందూ దేవీ దేవతల మీద, హిందూ గుళ్ళ మీద దయచేసి దాడులు ఆపండి. ఇది కక్ష సాధింపు చర్యగానే మేమైతే ప్రకటించుకుంటున్నాం. ఉందని చెప్పారు మేడం. ఇవాళ చాలామంది కూడా మేము కలెక్టర్ గారు కలిసి వచ్చేటప్పుడు చాలామంది చెప్పారు. వారి పేర్లు మేము బహిర్గతంగా చెప్పలేమండి. వాళ్ళు చాలామంది చెప్పింది ఏంటంటే మీరు చేసే పోరాటానికి ఇది రాజకీయ నాయకులకి సంబంధం ఉండి చాలా పెద్ద వాళ్ళు దీని వెనకలో నడిపిస్తున్నారు అని అంటున్నారు. అసలు గుడికి దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఖచ్చితంగా మీరు చెప్పండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్థానిక ఎమ్మెల్యేని కలిసారమ్మా మీరు గుడి పైన? గుడి ఓం నమో వెంకటేశాయ. నా పేరు కొంతలంక భువనేశ్వరి శర్మ. నేను హిందూ ధర్మరక్షా సమితి అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను. మాకు 65వ వార్డు బానోజీ రోడ్లో జరిగిన ఇన్సిడెంట్ మీద మేము వెళ్ళడం జరిగింది. హిందూ ధర్మ రక్షా సమితి అంతా వెళ్ళడం జరిగింది. అక్కడ తెలుసుకున్నామండి ఏం జరుగుతుందా అనేసి. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ 20 మంది సిబ్బందిని పంపించి చాలా వాళ్ళు డ్రింక్ చేసి వచ్చి మ్యాన్ హ్యాండింగ్ చేసుకున్నాక ఆ రోజు శనివారం అవడం వల్ల చాలామంది భక్తులు ఉన్నారు, కోలాహలంగా ఉంది. ఇదేంటని ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారండి. దాని మీద మేము ఫైట్ చేస్తున్నాము. అక్రమ కట్టడాలని చెప్పేసి గోడ కూల్చివేత జరిగింది. అక్రమ కట్టడాలు దేవాలయాలే కనపడుతున్నాయి వీళ్ళకి, ఇంకేం కనిపించట్లేదా అని మేము ప్రశ్నిస్తాం. ఆ ఏరియాలో చాలా చర్చిలు అన్యాయంగా అక్రమంగా కట్టి ఉన్నాయి. దాని గురించి మేము ఎప్పుడూ మాట్లాడలేదు. మా దేవాలయం దగ్గరికి వచ్చారు కాబట్టి ఈ గొడవ గురించి మేము మాట్లాడుతున్నాము.
ఎవరైనా ఉండనివ్వండి వెనకాల, కానీ ఇది ధర్మమా అధర్మమా అని అడుగుతున్నాం. వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరు రాకూడదు. వెంకటేశ్వర స్వామి జోలికి కొంచెం వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయారు. ఏమంటే ఎక్కడ ఖరీదైన బాత్రూమ్లు కట్టలేదండి కొండ మీద. వెంకటేశ్వర స్వామి ఆయన కళ్ళలో కనపడి ప్రత్యక్ష దైవం అండి. కళ్ళలో కనపడి చెప్పడం వల్ల వెంకటేశ్వర స్వామిని నిలబెట్టారు, దొడ్డరాములు గారు నిలబెట్టారు. 7 ఊర్లు జోగుదండి ఆలయం నిర్మించడం జరిగింది. ఇదంతా కూడా రాజకీయం వేరండి, ఈ ధర్మం వేరు. ధర్మం జోలికి రాజకీయం తేవద్దని మేము కోరుకుంటున్నాము. దేవాలయాలన్నీ బాగుండాలని మేము ఆశిస్తామండి. కలెక్టర్ గారు కూడా ఇచ్చాము, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చాము, ప్రముఖులకు అందరికీ కూడా దృష్టిలోకి తీసుకెళ్ళాము. జై శ్రీరామ్ అండి. వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కొత్తలంక భువనేశ్వరి శర్మ అండి. నేను హిందూ ధర్మరక్షా సమితి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. మాకు ఇక్కడ 65వ వార్డు బానోజీ తోటలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది. గత 8 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగిందండి. అక్కడున్న అక్రమ కట్టడాలని చెప్పేసి అక్కడున్న స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఒక 20 మంది సిబ్బందిని శనివారం రోజున పంపించడం జరిగింది. ఆ రోజు శనివారం అవ్వడం చేత కోలాహలంగా ఉంది. చాలామంది భక్తులు వచ్చారు ఆ దేవాలయానికి. అక్కడ 20 మంది చెప్పులతోటి బూట్లతోటి వచ్చి డ్రింక్ చేసి వచ్చి అక్కడ భక్తులు ఇదేంటి ఎందుకు ఇలా చిన్న గోడ కట్టారండి, చిన్న పెట్టగోడ లాంటిది కట్టారు, అది తొలగించే ప్రయత్నం చేశారు. ఎందుకు ఇలా తొలగిస్తున్నారు, ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, కనీసం మాకు ఇంటిమేషన్ లేకుండా ఈ దేవాలయ ప్రాంగణాన్ని ఎందుకు ఇలాగా కూలకొడుతున్నారని భక్తులందరూ అడగడంతో 10 మందితో అన్యాయంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. అక్రమంగా కట్టారంటూ వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయండి అక్కడ వాంబే కాలనీలోను. మరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎందుకు అది ఒకటే కనపడిందో పెద్దలకి ప్రముఖులకి అలాగే ఎంఆర్ఓ గారికి ఎందుకు కనపడిందో నాకైతే అర్థం అవ్వట్లేదు. అక్కడ అక్రమంగా కట్టిన 3 చర్చిలు ఉన్నాయి, దాని మీద ప్రస్తావించలేదండి వీళ్ళు ఎవరు కూడాను. మా హిందూ దేవాలయాల మీద దేవీ దేవతల మీద ఎందుకు పడుతున్నారో వీళ్ళు విరుచుకుని నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియట్లేదు. మేము అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, అలాగే లోకల్ ప్రముఖులకి అందరికీ కూడా తెలియపరచడం జరిగిందండి. మేము కలెక్టర్ గారికి కూడా ఇప్పుడు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని అంతటి మీద అందరూ కూడా స్పందించి మాకు న్యాయం చేయాలి, వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఇబ్బంది లేకుండా కొంచెం చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అది అక్రమంగా కట్టడమే అయితే వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం అక్రమంగా కట్టడమే అయితే అక్కడ చాలా చర్చిలు ఉన్నాయండి, 3 చర్చిల దాకా ఉన్నాయి. దాని మీద కూడా మీరు స్పందించి దాని మీద తగు చర్యలు తీసుకుంటే మేము సంతోషపడతాము. అలాగే మా దేవాలయం మీదకే మీరు వచ్చి విరుచుకుపడితే మాత్రం మేము ఊరుకునేది లేదు. తస్మాత్ జాగ్రత్త అందరికీ. మేము మాత్రం చాలా మొత్తం అన్ని సంఘాలు ఒకటయ్యి ఏం చేయాలో అది చేయాలనుకుంటున్నాము. మా మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ని మేము ముట్టడించాలనుకుంటున్నామండి. అలాగే తగు చర్యలు ఎంఆర్ఓ ఆఫీస్ గారి మీద తీసుకుని ఈ ఎఫ్ఐఆర్ కట్టిన వాళ్ళందరి మీద నిజాలు తెలుసుకుని మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.